ఓం శ్రీమాత్రే నమః. శివానందలహరి 44వ శ్లోకము. కరలగ్న మృగ కరీంద్రభంగో ఘనశార్ధూల వికండనోస్త జంతు గిరిశో విశదాకృతిచ్చేత కుహరే పంచముఖోస్తి మే కుతోభీహి. ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే, సింహానికి మృగములు చేతికి చిక్కుతూ ఉంటాయి. పరమేశ్వరుడు కూడా మృగమును చేతిలో ధరించాడు. సింహము గజములను చంపుతుంది. ఈశ్వరుడు సహితము గజాసుని సంహరించాడు. సింహము వ్యాఘ్రములను ఖండిస్తుంది. పరమేశ్వరుడు వ్యాఘ్రాసురుని ఖండించాడు. సింహాన్ని చూసి జంతువులన్నీ కనబడకుండా పారిపోతాయి. ఈశ్వరుని యందు జంతువులన్నీ లయం చెందుతాయి. సింహానికి ఈశ్వరునికి పర్వతమే నివాసస్థలం. సింహము శరీర కాంతి తెలుపు, ఈశ్వరుడు కూడా తెలుపు. సింహము పంచముఖము అనగా విశాలమైన నోరు కలిగి ఉంటుంది. ఈశ్వరునికి 5 ముఖాలు ఉన్నాయి. అటువంటి మహాదేవుడు నా హృదయం అనే గుహలో నివసించి ఉన్నాడు. నాకు ఏ భీతియు లేదు అని ఈ శ్లోకానికి తాత్పర్యం.